సంగీత సాహిత్య రసతత్వవేది రామరాజభూషణ కవిగా విరాజితుడైన మూర్తి కవీంద్రులకు ఆహ్వానం. శతలేఖిని పద్య సంధాన ధౌరేయ ఘటికా శతగ్రంథ కరణధుర్య వసుచరిత్ర కావ్యకర్త భట్టుమూర్తి రామరాజభూషణ స్వాగతం, శుభస్వాగతం. సమలంకృతమైనటువంటి సరస్వతిని సమర్చన చేసి అద్భుతమైనటువంటి వసుచరిత్ర కావ్యాన్ని నిర్మాణం చేసినటువంటి రామరాజభూషణ బిరుదాంచితులైనటువంటి భట్టుమూర్తి కవీంద్రుల వారు వారి మంగళాశాసనాలను అందజేస్తారు చక్రవర్తుల వారికి. సభాయే నమః. శ్రీకృష్ణదేవరాయ ప్రభువులకు, దిగ్గజములైనటువంటి కవీంద్రులకు, ఆసీనులైనటువంటి సభికులకు అందరకు నమస్సులు. ఇది నిజానికి భువన విజయము, మనందరికీ కవన విజయము, సభికులందరితోనూ కలిసి ఇది శ్రవణ విజయము. అయితే అనంతమైన సీమారహితమైనటువంటి ఈ సీమలో ప్రభువుల వారు పాలిస్తున్నటువంటి ఈ సీమలో ఒక కుగ్రామమున నిన్న నేను పర్యటించి తిని, ప్రభువుల వారి కీర్తి ఆ కుగ్రామము దాకా కూడా చేరినది. వారు మీ కీర్తిని వేనోళ్ల కొనియాడుతున్నారు. ఒక యువకుడు వారి గ్రామ్య భాషలో కీర్తించమని, ప్రభువుల వారిని కీర్తించమని నన్ను అభ్యర్థించారు. అప్పుడు నేను చెప్పినటువంటి పద్యం మీకు వినవించుకుంటున్నాను. పద్యమాయప్పదే బుసి ఉద్దిలేడు, పద్యమాయప్పదే బుసి ఉద్దిలేడు, రోంత కాదప్ప లెస్సన్న రోసగాడు, రోంత కాదప్ప లెస్సన్న రోసగాడు. ఇజయనగర బెమ్మాండాన ఎత్తుటోడు, ఇజయనగర బెమ్మాండాన ఎత్తుటోడు, ఉంటే ఉండల్ల కోటికి ఒక్కరేడు. కృష్ణదేవుడు మాసీమ గుండెగూడు. స్వస్తి. సీమ గుండె గూడులో ప్రభువును నిలుపుకున్నటువంటి ప్రభుభక్తి పరాయణతను మీరు ఆంధ్ర రమారమణిని జానపదంగా పలికించి, అందంగా తెలుగుగా ఒలికించి ఈ సభను అలరింపజేసినారు. ఇదిగో అందుకోండి బహుమతి. రామరాజభూషణుడు వసుచరిత్రను రచించినారు. పెద్దనార్య, మీరు మనుచరిత్ర రచిస్తే వారు వసుచరిత్ర రచించినారు. మూర్తి కవిచంద్ర, మీ వసుచరిత్ర గానంతో ఈ సభలోకి వసంతాన్ని ఆహ్వానించండి. అవశ్యము మహాప్రభు. ప్రభువుల వారు కూడా నా మనస్సులోని మాటనే వారు కూడా చెప్పారు. కాబట్టి వసంతమునే ఎందుకు ప్రస్తావించినామంటే, సనాతన ధార్మిక కళా వైభవానికి ప్రభువుల వారి యొక్క పాలన నిత్య వసంతము. ఎన్ని యుగాలైనా సరే సనాతన ధర్మము, కళ, ధర్మము, పౌరుషము ఇటువంటివన్నీ తలచినప్పుడు కృష్ణదేవరాయల వారు జ్ఞప్తికి వచ్చుగాక అని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. వసుచరిత్రము, మదీయమైన వసుచరిత్ర కావ్యము నుంచి వసంత వర్ణనము వినిపించబోతున్నాను. లలనా జనాపాంగ వలనా వసదనంగ తులనాభికాభంగ దోః ప్రసంగము, అలసా నిలవిలోల దళసాసవరసాల ఫలసాదర శుకాల పన విశాలము.
అలిని గరుదని కమలిని కృతధుని కమలిని సుఖిత కోక కులవధూకము అతికాంత సలతాంత లతికాంతరనితాంత రతికాంతరణతాంత సుతనుకాంతము అకృత కామోద కురవక వికల వకుల ముకుల సకల వనాంత ప్రమోద చలిత కలిత కలకంఠ కులకంఠ కాకలీ విభాసురము ఒల్చు మధుమాస వాసరంబు మధుమాస వాసరంబు. స్వస్తి. మధుమాసాన్ని సభలోకి తెచ్చిన మీ కవనం అత్యంత రమణీయం. నిజంగా ఘటికా శతగ్రంథకరణ ధుర్యుడవు నీవు. అలాగే సంగీత సాహిత్య రసజ్ఞ వేదివి నీవు. అందుకనే మూర్తి కవీంద్ర, మీ కవిత్వం ఇలా రసమయమై సంగీత సాహిత్య సమలంకృతమై ఈ సభను రంజింపజేసినది. ఆనందకరం.